Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను దానిని స్వయంగా చేశాను. నేను దానిని స్వయంగా చేశాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. I did it on my own. I did it on my own. అంటే నేను దానిని చేశాను. ఐ డిడ్ ఇట్. స్వయంగా చేశాను. ఆన్ మై ఓన్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈలోపు భోజనం తయారు చేస్తాను. నేను ఈలోపు భోజనం తయారు చేస్తాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ ప్రిపేర్ మీల్స్ ఇన్ ద మీన్ వైల్. ఐ విల్ ప్రిపేర్ మీల్స్ ఇన్ ద మీన్ వైల్. మీన్ వైల్ అంటే ఈలోపు. నేను భోజనం తయారు చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ మీల్స్. సీ ద నెక్స్ట్ వన్. నన్ను రెచ్చగొట్టేందుకే ఆమె అది చేసింది. నన్ను రెచ్చగొట్టేందుకే ఆమె అది చేసింది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో. ఇంగ్లీష్‌లో షీ డిడ్ దట్ టు ప్రొవోక్ మీ. షీ డిడ్ దట్ టు ప్రొవోక్ మీ అంటే ఆమె చేసింది. షీ డిడ్ దట్ నన్ను రెచ్చగొట్టడానికి. టు ప్రొవోక్ మీ రెచ్చగొట్టడాన్ని ప్రొవోక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నా వంతు పని నేను చేశాను. నా వంతు పని నేను చేశానని చెప్పే సందర్భాలలో ఐ డిడ్ మై షేర్ ఆఫ్ వర్క్. ఐ డిడ్ మై షేర్ ఆఫ్ వర్క్. షేర్ ఆఫ్ వర్క్ అంటే నా వంతు పని. నేను చేశాను. ఐ డిడ్. సీ ద నెక్స్ట్ వన్. నేను చీకటిలో తప్పిపోతానేమోనని భయపడ్డాను. నేను చీకటిలో తప్పిపోతానేమోనని భయపడ్డాను. ఇంగ్లీష్‌లో ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ గెట్టింగ్ లాస్ట్ ఇన్ ద డార్క్. ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ గెట్టింగ్ లాస్ట్ ఇన్ ద డార్క్. ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ అంటే భయపడడం. గెట్టింగ్ లాస్ట్ తప్పిపోతానేమోనని. చీకటిలో ఇన్ ద డార్క్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. స్పష్టంగా చూడలేనంత చీకటిగా ఉంది. స్పష్టంగా చూడలేనంత చీకటిగా ఉంది. ఇంగ్లీష్‌లో ఇట్ ఈస్ టూ డార్క్ టు సీ క్లియర్లీ. ఇట్ ఈస్ టూ డార్క్ చాలా చీకటిగా ఉందని చెప్పడానికి ఇట్ ఈస్ టూ డార్క్ టు సీ క్లియర్లీ స్పష్టంగా చూడలేనంత. సీ ద నెక్స్ట్ వన్. ముందు నువ్వు కాసేపు పడుకో. ముందు నువ్వు కాసేపు పడుకో అని చెప్పే సందర్భాలలో స్లీప్ ఫర్ ఎ వైల్ ఫస్ట్. స్లీప్ ఫర్ ఎ వైల్ ఫస్ట్ అంటే కాసేపు. ఫర్ ఎ వైల్ పడుకో స్లీప్. ముందు ఫస్ట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా. ఇంగ్లీష్‌లో కెన్ యూ టెల్ మీ వై ఆర్ యూ క్రయింగ్. కెన్ యూ టెల్ మీ నువ్వు చెప్పగలవా. వై ఆర్ యూ క్రయింగ్ ఎందుకు ఏడుస్తున్నావు. సీ ద నెక్స్ట్ వన్. నీకు అలా ఎవరు చెప్పారు. నీకు అలా ఎవరు చెప్పారు అని ఇంగ్లీష్‌లో హూ టోల్డ్ యూ లైక్ దట్. హూ టోల్డ్ యూ ఎవరు చెప్పారు. నీకు అలా లైక్ దట్. సీ ద నెక్స్ట్ వన్. ఈ బ్యాగ్ కాసేపు పట్టుకో. ఈ బ్యాగ్ కాసేపు పట్టుకో అని చెప్పే సందర్భాలలో హోల్డ్ దిస్ బ్యాగ్ ఫర్ ఎ వైల్. హోల్డ్ దిస్ బ్యాగ్ పట్టుకో కాసేపు ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. సీ ద నెక్స్ట్ వన్. ఆ పెన్ నాకు అందివ్వండి. ఆ పెన్ నాకు అందివ్వండి. ఇంగ్లీష్‌లో పాస్ దట్ పెన్ టు మీ. పాస్ దట్ పెన్ టు మీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు దీనికి ఏమి చెప్తావు. నువ్వు దీనికి ఏమి చెబుతావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వాట్ డు యూ సే ఫర్ దిస్. వాట్ డు యూ సే ఫర్ దిస్. దీనికి ఏం చెప్తావు అని చెప్పే సందర్భాలలో యూజ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అది ఎక్కడో నాకు తెలియదు. అది ఎక్కడో నాకు తెలియదు. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈజ్. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈజ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతన్ని ఇక్కడికి ఎందుకు పంపలేదు. అతన్ని ఇక్కడికి ఎందుకు పంపలేదు. వై డిడ్ంట్ యూ సెండ్ హిమ్ హియర్. వై డిడ్ంట్ యూ సెండ్ హిమ్ హియర్. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ అంటే చాలా రద్దీగా ఉన్నప్పుడు ఈ సెంటెన్స్‌ని యూజ్ చేస్తాం. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నాకు అత్యంత ప్రత్యేకం. నువ్వు నాకు అత్యంత ప్రత్యేకం అని చెప్పే సందర్భాలలో యూ ఆర్ ద మోస్ట్ స్పెషల్ టు మీ. యూ ఆర్ ద మోస్ట్ స్పెషల్ టు మీ అని యూజ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె చాలా సున్నితమైనది. ఆమె చాలా సున్నితమైనది.
ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. సీ ద నెక్స్ట్ వన్. ఈ ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది? ఇంగ్లీష్‌లో హూజ్ మొబైల్ ఈజ్ దిస్? హూజ్ మొబైల్ ఈజ్ దిస్ అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం మీరే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం మీరే అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ యూ. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ యూ. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం మీరే అని ఎదుటి వాళ్ళతో చెప్పే సందర్భాలు వచ్చినప్పుడు ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు నాకు చాలా ఇచ్చారు. మీరు నాకు చాలా ఇచ్చారు. ఇంగ్లీష్‌లో యూ హావ్ గివెన్ మీ ఎ లాట్. యూ హావ్ గివెన్ మీ ఎ లాట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అతడిని అడిగి ఉండాల్సింది కాదు. నువ్వు అతడిని అడిగి ఉండాల్సింది కాదు. యూ షుడెంట్ హావ్ ఆస్క్డ్ హిమ్. యూ షుడెంట్ హావ్ ఆస్క్డ్ హిమ్. మీరు ఆపకుండా మీ పని కొనసాగించండి. మీరు ఆపకుండా మీ పని కొనసాగించండి. ఇంగ్లీష్‌లో యూ క్యారీ ఆన్ యువర్ వర్క్ వితౌట్ స్టాపింగ్. యూ క్యారీ ఆన్ యువర్ వర్క్ వితౌట్ స్టాపింగ్ అంటే మీ పని మీరు కొనసాగించండి. యూ క్యారీ ఆన్ యువర్ వర్క్. మీరు ఆపకుండా వితౌట్ స్టాపింగ్. సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. ఇంగ్లీష్‌లో ఐ విల్ నెవ్వర్ బిలీవ్ యూ. ఐ విల్ నెవ్వర్ బిలీవ్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఐ విల్ కీప్ మై వర్డ్. ఐ విల్ కీప్ మై వర్డ్. నా మాట నిలబెట్టుకుంటాను. సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడే బయలుదేరడం మంచిది. ఇప్పుడే బయలుదేరడం మంచిది. ఇంగ్లీష్‌లో బెటర్ టు లీవ్ నౌ. బెటర్ టు లీవ్ నౌ. ఎప్పుడైనా బయలుదేరే ముందు అంటూ ఉంటాం కదా! ఇప్పుడే బయలుదేరడం మంచిదని ఇంగ్లీష్‌లో బెటర్ టు లీవ్ నౌ. సీ ద నెక్స్ట్ వన్. ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా చూసావా? హ్యావ్ యూ ఎవర్ సీన్? హ్యావ్ యూ ఎవర్ సీన్? సీ ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది అది కాదు. నేను చెప్పింది అది కాదు. దట్స్ నాట్ వాట్ ఐ సెడ్. దట్స్ నాట్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది అది కాదు. చెప్పిందేంటి? వాట్ ఐ సెడ్. అది కాదు. దట్స్ నాట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నాకు ఫోన్‌లో ఇది ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు ఫోన్‌లో ఇది ఎందుకు చెప్పలేదు? అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో వై డిడ్‌న్ట్ యూ టెల్ మీ దిస్ ఆన్ ద ఫోన్? వై డిడ్‌న్ట్ యూ టెల్ మీ దిస్ ఆన్ ద ఫోన్? ఎందుకు చెప్పలేదు? వై డిడ్‌న్ట్ యూ టెల్ మీ దిస్? ఫోన్‌లో ఆన్ ద ఫోన్ అని అనాలి. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు ఏమి చెప్పాను? నువ్వు ఏం చేశావు? నేను నీకు ఏం చెప్పాను? నువ్వు ఏం చేశావు? ఇంగ్లీష్‌లో వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ? వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ? అని ఎదుటి వాళ్ళని ప్రశ్నించడానికి ఈ సెంటెన్స్‌ని ఉపయోగించవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పావా? నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పావా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. డిడ్ యూ ఆన్సర్ మీ వెన్ ఐ ఆస్క్డ్ యూ? డిడ్ యూ ఆన్సర్ మీ? ఆన్సర్ చెప్పావా? నేను నిన్ను అడిగినప్పుడు వెన్ ఐ ఆస్క్డ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.